ఒక అడవిలో చాలా పక్షులు, జంతువులు కలిసిమెలిసి ఉండేవి. ఒకరోజు అడవికి నిప్పంటుకుంది. అది నెమ్మదిగా పెరిగిపోయింది. పక్షులు, జంతువులు తల దిక్కు పారిపోతూ ఉన్నాయి. చేతగానివి మంటలో పడి చచ్చిపోతున్నాయి. కానీ ఒక పిట్ట పారిపోకుండా తన చిన్న ముక్కుతో పక్కనే ఉన్న చెరువులోంచి కొంచెం కొంచెం నీటిని తీసుకొచ్చి మంటల్లో పోస్తుంది. అది చూసి ఒక కొంగ, ఓసి తిక్కదానా, నీవు పిడికడంత లేవో, నీ చేత ఏమవుతుంది? నువ్వు ఎన్ని నీళ్లు పోసినా ఈ మంటలు ఆరిపోవు, పో పోయి నిన్ను కాపాడుకోపో అంటుంది. పిట్ట చిరునవ్వుతో, నిజమే, నా ఒక్కదాంతో కాకపోవచ్చు, కానీ చినుకు చినుకు కలిసే కదా వానగా మారేది. అడవిలో అన్నీ చేయి కలిపితే అడవిని కాపాడుకోవడం ఎంతసేపు అంది. ఆ మాటలను కొంగుతో పాటు ఇతర పక్షులు, జంతువులు కూడా విన్నాయి. నిజమే కదా అనుకున్నాయి. వెంటనే అవన్నీ కలిసి పారిపోవడం ఆపి మంటల మీద నీటిని చల్లడం మొదలుపెట్టాయి. అడవిని కాపాడుకున్నాయి. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? ఏదైనా సమస్య వచ్చిందంటే అందరం కలిసిమెలిసి ఉండాలి.